తెలంగాణలో ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమం చేపడుతున్నాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున మిస్ వరల్డ్ పోటీలను ఇక్కడికి తెచ్చి పెద్ద ఎత్తున మానవతావాదులు కావచ్చు, ఇటు పౌర హక్కుల సంఘాలలో అనేక రకాల మహిళా సంఘాల వాళ్ళు కూడా నిరసనలు వ్యక్తం చేసిర్రు. తెలంగాణలో మహిళలకు సంబంధించిన ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయొద్దని చెప్పి. అయినప్పటికీ కూడా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం బేఖతరుగా తీసుకొని నిర్వహించడం జరిగింది. అందులో దేని ద్వారానైతే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండో అందులోనే భాగంగా మిస్ ఇంగ్లాండ్ సంబంధించి ఒక విషయం అయితే చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. ఆమె మధ్యలోనే వెళ్ళిపోవడం కావచ్చు, ఆమె తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళని ఆర్గనైజ్ చేసిరో ఆ టీం మొత్తం కూడా ఆమె పట్ల వ్యవహరించిన తీరు మీద కొంచెం అసంతృప్తి, అలాగే వాడరాని పదాలు వాడి నన్ను ఒక వేశ్యలాగా చూసిర్రు తెలంగాణలో అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక పెద్ద నేషనల్ మీడియాకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మాట్లాడదాం అసలు ఏం జరిగింది, తెలంగాణలో నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారా, దేనికోసం అయితే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అన్నారో దానివల్లనే తెలంగాణ ఒక్కటి కాదు దేశవ్యాప్తంగా కూడా బ్రాండ్ ఇమేజ్ కింద పడిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్టు బక్క జడ్సన్ అన్నవరನ್ನು మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే బ్రదర్. నా పక్క ఆధారాలతోటి మీరు చూపిస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు, సవాల్ చేస్తూ ఉన్నారు, 1000% ఒక పేరు చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజం, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారన్న మీరు? ఒక పేరు నా పేరు మీరు ఎందుకు అంటలేరు? అయితే నీకు ఒక వీడియో చూపెడతా. ఇప్పుడు ఇక ఎవరెవరు ముఖ్యమంత్రి జూపల్లి కృష్ణారావు వాళ్ళ భార్య ఇంకా బ్లాక్ షర్ట్ వాడు వాడే ఇగో బ్లాక్ ఇగో ఎనుకున్నాడు కొంచెం ముందు కమరా ఇగో రైట్ ఇది ఉన్నాడు చూసినావు ఈ క్యాండిడేట్, ఈయననే 5M కురేషి. ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడతా. ఇప్పుడు ఈ లోపలికి ఆ రోజు చౌమల్ల ప్యాలెస్లో ఏదైతే ఈ సంఘటన జరిగిందో అది చెప్పినప్పుడు లోపడిపోయిండు. ఇది నేను సంపాదించిన ఫుటేజ్, ఇది అన్నిలో వచ్చింది కాదు, నేను సంపాదించిన ఫుటేజ్. లోపడిపోయిండు ఈయన. ఏ హోదాలో లోపలికి ముఖ్యమంత్రి తీసుకుపోయిండు. ఈయన పిఏగా వచ్చిండా లోపలికి, ఈయన అటెండర్గా వచ్చిండా, ఈయన ముఖ్యమంత్రి చెప్పులు మోయనికి వచ్చిండా ఎంబడి, ముఖ్యమంత్రి టిఫిన్ డబ్బా మోయనికి వచ్చిండా, వీళ్ళే కదా ఎంబడి పోవాల్సింది. గన్మెన్ లెక్క పోయిండా, ముఖ్యమంత్రి బౌన్సర్ లెక్క పోయిండా, ముఖ్యమంత్రి ఏ హోదాలో పోయిండు. కార్పొరేషన్ చైర్మన్ అయితే ఈయన ఒక్కడే కాదు కదా, వేరే కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఉండు కదా. అంటే వాళ్ళకంటే ఈయన అతీతుడా? పోనీ మంత్రి అని అనుకుందామా? మంత్రి హోదా ఇచ్చినావా? మరి 6 మంత్రులని 5-6 మంత్రులను తీసుకుపోయినావు, తక్కిన దాదాపు 25 మంత్రులను నువ్వు తీసుకుపోలేదు. వాళ్ళకంటే ఈయన గొప్పడా? ఏ ఉద్దేశంగా లోపలి తీసుకుపోయినావు? ఇది ఓకేనా? ఇంట్లో నేను నిన్న శిఖా గోయల్ గారికి ఇచ్చిన, ఆమె ఎందుకంటే ఆమె దీనికి చైర్మన్గా ఉన్నది. శిఖా గోయల్ గారు దీనికి నేను అడిగింది ఎంత, రిక్వెస్ట్ టు రివీల్ కమిటీ రిపోర్ట్ ఆన్ ఎలిగేషన్స్ మేడ్ బై మిస్ ఇంగ్లాండ్ అగేన్స్ట్ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ అండ్ రిలేటెడ్ కన్సర్న్స్ రిగార్డింగ్. ఇది నేషనల్ జాతీయతకు సంబంధించిందని చెప్పి నేను ఇచ్చిన మెయిల్ పంపిన, ట్విట్టర్లో పెట్టినా, ఇట్లలో పెట్టినా. ఇప్పుడు అది ముఖ్యమంత్రి గారికి ఆమె రిపోర్ట్ తీసి ఇచ్చింది. ఇచ్చినాక ఈయన పేరు వస్తుడుకు దాన్ని ఆపారు. ఈయన ఇంకొక ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా ఆయనతో పెట్టిండ్రు. పెట్టి ఇది చేసిండ్రు. అయితే ప్రధానంగా ఈయన ఫుటేజ్లో కనబడ్డాయి. అనిల్ కుమార్ యాదవ్ ఫుటేజ్ దొరకలేదు కాబట్టి ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడతలేను. అవి బయటకు వచ్చిన పేర్లు మాట్లాడతలేను. ఒకటి. ఇంకోటి, ఇక్కడ ఆయన అయిపోయిందా ఈమె, ఇగో ఇక్కడ ఇది ఈమె ఫోటో. ఇంగ్లాండ్లో ఈమె వేరే మామూలు కంటెస్టెంట్లు వచ్చిండ్రు, అది ఇది అంటే నేను పట్టించుకోను. ఈమె గుండెకు సిపిఆర్ అంటే కరోనా వచ్చిన తర్వాత గుండె నొప్పులు బాగా వస్తున్నాయి చచ్చిపోయేటోళ్ళది, దాని గురించి ఇది పెట్టిండ్రు. ఈమె బయోడేటా కూడా తీస్తాయి, ఎందుకంటే ఈయన పర్సనల్ సోషల్ మీడియా, ఇది ఆమె డేటా. ఇందులో ఏముందంటే, మిల్లా మ్యాగీ మిస్సింగ్ ఇంగ్లాండ్ 2024 is a strong advocate for CPR education and is actively campaigning for it to be made mandatory in schools across England through her Go Far with CPR. అంటే ఇది కంపల్సరీ స్కూళ్ళలో ఎడ్యుకేషనే పెట్టాలి, ఇలా కుటుంబాలు చాలామంది చచ్చిపోయారు సిపిఆర్ గురించి అని లండన్ మొత్తంలో పెట్టిండ్రు, ఇంగ్లాండ్ మొత్తంలో పెట్టిండ్రు, ఇట్లా ప్రపంచంలో మొత్తం పెట్టాలి అని ఈమె
ఇట్లా మిస్ వరల్డ్కి ఒక పర్పస్ విత్ బ్యూటీ, బ్యూటీ ఫర్ పర్పస్ అనేది ఆమె స్లోగను. అయితే ఇందులో మిస్ వరల్డ్ స్లోగన్ అది. అందులో వచ్చి ఆమె ప్రపంచమంతా సంవత్సరం పాటు నేను ఉచితంగా తిరగవచ్చు అనే ఉద్దేశంతో ఆమె ఇందులోకి వస్తే, ఇవాళ ఆమె ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమిచ్చిందంటే ఇవాళ తాజాగా, అంటే నిన్న ఇచ్చిండ్రు మనకు, అది ఇవాళ వచ్చింది. ఏంటంటే ఆమె ఒక పదం వాడింది, విండికేటివ్ విత్ బిటర్. అంటే విండికేటివ్ విత్ బిటర్ అంటే ప్రతీకారపూరితమైన మరియు చాలా చేదుగా. ఎందుకంటే ఇలా ఒకడు అడిగిండు, నాతో రమ్మని ఒకడు అడిగిండు. ఎప్పుడైతే కాదని అక్కడికి వెళ్ళి ఈ విధంగా మమ్మల్ని ట్రీట్ చేసిండ్రు అని చెప్పేసి ఆమె ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఉమెన్ సేఫ్టీ వాళ్ళు ఉన్నట్టుగానే రిపోర్ట్ ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది. నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఇది ఒక రేవంత్ రెడ్డి సమస్యనో, ఒక ఫహీం ఖురేషి అనేటువంటి సమస్యనో, లేకుంటే మామూలు ఎవరి సమస్యనో కాదు. ఈరోజు ఇది ఒక భారతదేశం యొక్క ప్రెస్టేజ్కు సంబంధించింది ఈ సబ్జెక్ట్. ఇంత పెద్ద సబ్జెక్టు ఇంత పెద్ద జరిగినప్పుడు ఈరోజు దేశం కోసం ధర్మం కోసం కొట్లాడే బీజేపీ మాట్లాడతలేరు, ఈరోజు మేధావులు మాట్లాడతలేరు, అందరూ మౌనంగా ఉన్నారు. కానీ ఇది మాట్లాడితే ఈమె మిస్ మ్యాగీ ఈరోజు ప్రపంచ వేదికలపైన మాట్లాడుతుంది, వరల్డ్ వైడ్ న్యూస్ కవర్ అవుతుంది. ఈరోజు హైదరాబాద్ ఇమేజ్ పెరుగుడు కాదు, ఇండియా ఇమేజ్ డ్యామేజ్ చేశారు. ఇండియా ఇమేజ్ డ్యామేజ్ అయింది, నాట్ హైదరాబాద్ ఇమేజ్. నువ్వు హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి పెట్టినావు, కానీ ఇండియా ఇమేజ్ డ్యామేజ్ అయింది. అయితే ఇందులో నేను దీన్ని కొంచెం డీప్గా పరిశోధించి నాకున్న రిపోర్ట్, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ముఖ్యమంత్రికి ఈ కమిటీ వాళ్ళ రిపోర్ట్ ఇచ్చేది ఉండే, ఈమె ఆరోపణ వచ్చిన రిపోర్ట్ అందులో ఉన్నాయని. కానీ అది ఒకటేసారి బహిర్గతం కాకుండా ఇచ్చినట్లుంది. ముఖ్యమంత్రి దగ్గరనే హోంమంత్రి ఉన్నది, హోంమంత్రి అత్యంత సన్నిహితుడు ఈ క్యాండిడేట్. ఇలా చాలా వాటిలలో అడ్వర్టైజ్మెంట్ బోర్డులలో నవనిర్మాణం పెట్టి టార్గెట్ పెట్టి మొత్తం ఈయన ముఖ్యమంత్రి తమ్ముడే నడిపేది. చాలా బిల్డర్స్ ప్రెస్టేజ్ వేరే వేరే బిల్డర్స్ అన్నిట్లలో కూడా బ్యాక్గ్రౌండ్ ఉండేది అంతా ఈయననే. ఈరోజు హైదరాబాద్ రంగనాథ్ గారు కూడా ఎవరన్నా అడ్వర్టైజ్మెంట్ గులగొడుతున్నారని మీరు పోయి ఫహీం ఖురేషిని కలువమని చెప్పే పరిస్థితికి అది వచ్చింది. చెప్పలేదంటావా, టెంపుల్ దగ్గరకు వచ్చి ఒట్టేసి చెప్పాలి, అర్థమైందా? కాబట్టి అంత 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 ఇంపార్టెన్స్ ఒక ముఖ్యమంత్రి తర్వాత ఈయనకు అంత ఇంపార్టెన్స్ వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళ తమ్ముల తర్వాత ఈయనకు ఎందుకు ఇస్తున్నారు, దేనికోసం ఇస్తున్నారు? ఈయన ఒక ప్రజాకర్షణ గల నాయకుడా? లేదు. గత ప్రభుత్వం పైన ఏమన్నా యుద్ధం చేసిందా? లేదు. మరి ఏం చేసినందుకు? పోనీ పెద్ద రాజకుటుంబంకి వెళ్ళి వచ్చినోడా? కాదు. మరి ఏముందని చేస్తున్నారు? ఆ సీక్రెట్ చెప్తే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలంతా తెలుసుకుంటారు. అదొక లత్కోరు పని చేస్తున్నారంటే ఎవడు తీసుకోడు. నిజంగా ఒక కార్యకర్తలకు పని చేసిందంటే ఇంపార్టెంట్. మేము కూడా అందరూ కూడా పని చేస్తాం, మేము కూడా సస్పెండ్ ఎందుకు అవుతాం? అదేందా? కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేసే వ్యక్తులు వీళ్ళు. ఇక ఈ సిపాయి అయింది కదా, ఇక దీన్ని ప్రోత్సహించే విధంగా ఇంకోడు వీడు జేహెచ్ రంజన్ అంటోడు. మరి బ్రోకరా లేకుంటే ఆఫీసరా ఏందో మరి మనకు అర్థమవుతలేదు. ఒకసారి జేహెచ్ రంజన్ ఏం మాట్లాడిందో ఇందాం. ఏమన్నాడు? యూ కెన్ టాక్ విత్ హర్, యూ కెన్ వాక్ విత్ హర్, యూ కెన్ చాట్ విత్ హర్. వాళ్ళు కూడా నువ్వు కూడా టేబుల్ పోవచ్చు, వాళ్ళు కూడా టేబుల్ మీద రావచ్చు. ఎవరు ఇక్కడ పోయిన వాళ్ళు ఎవరు? ఇక్కడ పోయిన వాళ్ళు ఎవరు రా బేవకు? జయేష్ రంజన్ స్ట్రైట్గా అడుగుతున్న క్వశ్చన్. నోబెల్ బహుమతి గ్రహీతలు ఉన్నారు అక్కడ? లేరు. అర్థమైందా? నంబర్ 1. సెకండ్, స్లమ్లలో పనిచేసేటోళ్ళు ఉన్నారు అక్కడ? స్లమ్ల కోసము పనిచేసేటోళ్ళు ఉన్నారా? లేరు. పర్యావరణవేత్తలు ఎవరు ఉన్నారా? పర్యావరణం కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? లేరు. స్త్రీల పేదరిక నిర్మూలన కోసం పనిచేసిన ఉన్నారా? స్త్రీల ఆరోగ్యం కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారా? మరి ఎవరిని వాళ్ళని పిలిచి ఎవరిని కలువమని ఎవరెవరితో చాటింగ్ చేయమని చెప్పినవరా బేవకూఫ్ జయేష్ రంజన్ అని నేను అడుగుతున్నా. నా బొంగుల కేసు నువ్వు ఏ కేసులు పెట్టుకుంటూ పెట్టుకో,
నువ్వు ఎవరిని కలవమన్నావు ఎవరెవరితో చాటింగ్లు చేయమని నువ్వు అక్కడ చెప్పినావు, అది చెప్పు నువ్వు. ఇది దేశానికి సంబంధించిన సమస్య. ఇది జయేష్ రంజన్ క్యారెక్టర్ ఏందో, ఆయన బుద్ధులేందో దేశమంతా తెలుసు. ఫహీం ఖురేషి క్యారెక్టర్ ఏందో తెలుసు, రేవంత్ రెడ్డి క్యారెక్టర్ ఏందో తెలుసు. వీళ్ళు ఈరోజు దీన్ని దగ్గర ఉండి ముందుకు నడిపించిన పరిస్థితి. ఈ సిపాయి అయిపోయింది, ఇక ఇంకో సిపాయి మోపైంది. ఇక మనకు ఇంకో సిపాయి ఎవడంటే ఇగో ఏడున్నాడు ఈ సిపాయి, ఇగో ఈయన. ఈ సిపాయి రేవంత్ రెడ్డి తమ్ముడు. అన్ననా రేవంత్ రెడ్డి అన్నో తమ్ముడు. వీళ్ళంతా ముఖ్యమంత్రి అయినా కనబడతాను కదా, వరకు ఇలా ముఖాలు తెలియదు కాబట్టి తెలియదు నాకు. అన్న ఇగో ఈయనను ఇంకో పనికిమాలిన మంత్రి జూపల్లి కృష్ణారావు, పోయినసారి బీఆర్ఎస్, అది వరకు ఏ పార్టీ ఇప్పుడు ఈయన. ఇక ఎగ్జాక్ట్లీ ఈయన ఏమని పిలిచిందో చూద్దాం. మరి వీళ్ళ ప్రోటోకాల్, మరి ఎక్కడి ప్రోటోకాల్, వీళ్ళందరూ క్యాబినెట్ మంత్రులు ఇస్తే అయిపోతాగా ఈ దరిద్రం పాడు. కానీ ఇదంతా ఎందుకు ఈ పాపాలు చూసుడు మనకు? ఇవన్నీ చూసుడు కంటే వాళ్ళకే డైరెక్ట్ మంత్రి పదవులు ఇచ్చి పడేస్తే అయిపోతుంది. ఆయనను బాధాప్త వేదిక పైన స్టేజ్ మీద పిలిచే పరిస్థితి ఈరోజు తీసుకొని వచ్చినట్టు చూసుకో. ఇక ఒక్క నిమిషం దొరికింది. ఎందుకంటే సమాజం చూడాలి కదా బ్రదర్. ఇక ఇదంతా ఓకే. ఇక ఈయన ఏమని పిలుస్తారు చూడ. అగా తిరుపతి రెడ్డి గారు ఎవడు బ్రదర్ ఆఫ్ honorable chief minister రేవంత్ రెడ్డి గారు, అండ్ అనదర్ అవర్ తిరుపతి రెడ్డి గారు who is the own brother of our honorable chief minister రేవంత్ రెడ్డి గారు. అదో ఇక కదా గుర్రం సకిలిస్తాను. అంటే రేవంత్ రెడ్డి బ్రదర్ క్యాబినెట్ ర్యాంక్ అది. ఆయన స్టేజ్ మీదకి ఎట్లా పిలుస్తారు? అంటే దీని మీద మేధావులు అనేటోళ్ళు ఎందుకు మాట్లాడతలేరన్నా? ఇప్పుడు ఈయనకు గతం నుంచి కూడా ఈ కాంగ్రెస్ బీజేపీ మేధావులు కాదు, మనం డైరెక్ట్ మాట్లాడారు. బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు, మేధావులు మాట్లాడతలేరు. ఎందుకు మౌనంగా ఉన్నారు? మీ అందరికి ఫహీం ఖురేషి దగ్గరనా? మీ అందరికి రేవంత్ రెడ్డి దగ్గరనా? మీ అందరికి వీళ్ళతో లావాదేవీలు ఉన్నాయా? ఎందుకు మీరు నోరు? ఇది జాతీయతకు సంబంధించిన విషయం. ఈరోజు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు, సిపాయిలు. ఇద్దరు కేంద్ర మంత్రులు సిపాయిలు మనకు ఉన్నారు. ఎవరెవరు? మిస్టర్ ద గ్రేట్ మన బండి సంజయ్, కిషన్ రెడ్డి. వీళ్ళిద్దరు ఎందుకు నోళ్ళు తెరుస్తలేరు? బీజేపీ అసలు తెలంగాణ బీజేపీ ఉందా లేదా? బీజేపీ మహిళా మోర్చా ఉందా లేదా? మన టీవీ ఈయన సిఓ గిరీష్ దారుమణి పైన మహిళలను కించపరిచే విధంగా చేస్తున్నాను. ఇండ్ల మీద పోయి బట్టలు చింపి చెప్పులేసి కటకటా చేసినారు. ఈరోజు భారతదేశ పరువు తీసుకోవాలను. మరి అమ్మలక్కలు ఎందుకు వస్తలేదు తల్లి? ఎందుకు వస్తలేదు మీరు బయటికి? ఈరోజు ద్రౌపది వస్త్రాపరణ జరుగుతూ ఉంటే నిండు సభ ఏ విధంగా మౌనంగా ఉన్నదో, ఈరోజు తెలంగాణ మొత్తం మేధావులు ఆ విధంగా మౌనంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కమిషన్ ముఖ్యమంత్రి గారికి చేరిందన్న, అంటే రిపోర్టు ఏదైతే ఎంక్వైరీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు, మరి ఎందుకు దాన్ని బహిర్గతం చేయట్లేరు? చేస్తే ఆయన పక్కన ఉన్నాడు వస్తారు కదా, లోపల పట్టుకపోయింది ఆయన కదా. ఇప్పుడు దొంగల్ని లోపల పట్టుకపోయినరు, ఆ దొంగ లోపల పోయినాక దొంగతనాలు చేసిండ్రు. ఆయనను పట్టుకున్నాక లోపల పట్టుకపోయిన లోపలికి పోనీ పర్మిషన్ లేదు నాకు లోపలికి. ఫహీం ఖురేషి అన్నాడు ఏ విధంగా పోతాడు? బ్రోకర్ ఆడు వాడు, ఒక పొలిటికల్ బ్రోకరు. పొలిటికల్ బ్రోకర్ అంటే నువ్వు లోపలికి వెళ్ళి తీసుకుపోయినావు వాడి. అది బయట ఈయన పేరు బయటకు వస్తే ఈయన పేరు బయటకు వస్తాయి కదా. మరి ఇప్పుడు దీని మీద మాట్లాడిన వాళ్ళు కానీ, లేకుంటే సోషల్ మీడియాలో ఇలాంటి దీనికి సంబంధించినటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళకి కానీ కేసులు పెట్టి లోపల వేసే పరిస్థితి ఉంది కానీ. అవునబ్బా, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎప్పుడైతే అడిగిన ప్రశ్నకు జవాబు లేదో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు కక్షపూరితంగా వ్యవహరించే పరిస్థితి చేస్తారు. అంటే ప్రశ్నించేది ఆపడానికి ప్రయత్నం. నేను అదే చెప్తున్నాను, నువ్వు కేసు పెట్టమంటున్నా. నేను నా మీద నువ్వు కేసు పెట్టినట్టు నేను పెట్టేదాకా చేస్తూనే ఉంటా. ఇవాళ కూడా చేస్తా, ఇవాళ కూడా నేను ఇంకో వీడియో చేస్తా, నేను చేస్తూనే ఉంటా. అర్థమైందా? మీరు దీని మీద ప్రభుత్వం అలా లోపడి, నేను ఒకటే అడుగుతున్నా, ఫహీం ఖురేషి అనేటోడు రేవంత్ రెడ్డి చేయి పట్టుకొని లోపలి తీసుకుపోయింది కదా, చేయి నీ ఎంబడి వచ్చింది కదా, నీ ఎంబడి నువ్వు లోపలి తీసుకుపోయినా ఆ లోపల ఎక్కడెక్కడ పోయిండు, ఏ టేబుల్ల మీద కూర్చుండు, ఎక్కడెక్కడ బయటికి వచ్చే వరకు ఆయన ప్రతి సీసీ ఫుటేజ్ ప్రతి అడుగు నువ్వు రిలీజ్ చేయి. నంబర్ 1.
మిస్సింగ్ ల్యాండ్ టేబుల్ పైన ఆమె కదలికలు ఆ రోజు ఆ సాయంత్రం అంతా ఎక్కడెక్కడ పోయింది ఏంది 24/7 కంప్లీట్ వీడియో అక్కడ జరిగినట్టు రిలీజ్ చేయి చేయరు. అంటే ఒక పక్క అసలు మహిళా అభివృద్ధి లక్ష్యంగా నడుస్తుంది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళల ఓట్లు వేసినా గెలుస్తా అని చెప్తా ఉన్నాడు. ఇంకో పక్క ఇదే మిస్ వరల్డ్ పోటీదారులు అందరినీ కూర్చోబెట్టి తెలంగాణ ఆడబిడ్డలతో కాళ్ళు కడిగించడం కానీ మళ్ళీ ఇటు అదంతా వేరే అబ్బా. కాళ్ళు కడిగించడం ఆ సబ్జెక్ట్ వేరే. ఇవాళ దాంట్లో అంతకు మించి అయింది. అదే అంటే ఒక పక్క మహిళల్ని గౌరవిస్తున్నాం, మహిళల పట్లనే చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం అని చెప్తుండు కదా రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇవన్నీ చేస్తున్నారు, సింక్ అయితే లేవు కదా. నేను మరి ఇక్కడ ఉన్న మహిళా వీరమ్మనులు ఝాన్సీ రాణీలు ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు నోరు లేపుతలేరు? కాబట్టి వీళ్ళందరూ కూడా సత్సంబంధాలు ఉన్నాయి అని అనిపిస్తుంది నాకు. చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. వీళ్ళు నోరు తెరవకపోవడానికి గల కారణాలు కానీ ఇది కానీ వీళ్ళందరూ హ్యాండింగ్ గ్లౌజ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ సంపద దోపిడీలో వీళ్ళందరూ కూడా భాగస్వాములు. కాబట్టి ఈరోజు ఎవ్వరు కూడా నోరు తెరవలేని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు ఉన్నారు. 101% వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు అనేది ఏ విధంగా ఉందో ప్రభుత్వం మీద చర్యలు తీసుకోకుంటే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ఒకరిని ఎలా జాతి పరువు ఈరోజు ప్రపంచం ముందు తీసినందుకు రేవంత్ రెడ్డి అనేటోడు తక్షణము తన పదవి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరము 100% ఉంది, అనివార్యం. రేవంత్ రెడ్డికి కూడా సంబంధం ఉందన్న. లోపల పట్టుకపోయింది ఆయన అంటే ఇక నేను సంబంధం ఎక్కడదమ్మా. లోపలికి ఏ హోదాలు తీసుకపోయిండు? బ్రదర్ ఫైమ్ కురేషి మంచోడు, ఫైమ్ కురేషి సంబంధం లేదు, అన్నీ ఓకే. చౌమల్ల ప్యాలెస్ లోపలికి పోయినాక ఆయనకు అనుమతి ఎందుకు ఇచ్చిండ్రు? నంబర్ 1. అంటే తిరుపతి రెడ్డికి ఇచ్చినట్టే ఇచ్చిరు అనుకోవచ్చు కదా. ఓకే, నేను అదంటలేను. నేను బ్రదర్ ఇలా సపరేట్ రాజ్యాంగం ఏమన్నా ఉన్నదా? సపరేట్ రాజ్యాంగం ఉన్నదా? నువ్వు లోపలికి నువ్వు పట్టకపోయినావు, ఈయన పైన ఆరోపణలు వచ్చినాయి. ఆయన నువ్వు హోంమంత్రి దగ్గర ముఖ్యమంత్రి నువ్వు కాబట్టి ఆయన తప్పిస్తున్నావు, నీ ఎంబడి కాబట్టి ఇక నీ దగ్గర ఏమున్నది బొంగు? అయిపోయింది కదా, ప్యాక్ అయిపోయింది కదా, ఇంకే కదా షో పెట్టేసినా కదా. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఇప్పుడు శిఖా గోయల్ గారికి మీరు ఒక వినతి పత్రం అందజేసారు, దాన్ని ఖచ్చితంగా బహిర్గతం చేయాలని చెప్పి ఎట్లొచ్చిందన్న స్పందన? చేసేవాళ్ళు పవర్ఫుల్ ఆఫీసర్ ఆమె ప్రోటోకాల్స్ ప్రకారం ఆమె పోతుంది. ఏమున్నా ఇది ముఖ్యమంత్రి బయట పెట్టాడు, ఎందుకంటే ఆయనే ఎంబడి పట్టుకపోయాడు కాబట్టి పెట్టాడు. ఇంకోటి లంగ పనులను ప్రోత్సహించే విధంగా లంగ మాటలు జయేష్ రంజన్ కూడా మాట్లాడిండు, అంతే కదా. అంతే కదా. అక్కడ ఎవరన్నా సామాజికవేత్తలు ఉన్నారా? వాళ్ళతో మాట్లాడి మొత్తం లఫంగాలను వ్యాపారవేత్తలను తీసుకొచ్చి పెట్టినావు, అక్కడ పెట్టినావు. సినిమా వాళ్ళ క్యారెక్టర్ ఏంది? వాళ్ళని తీసుకొచ్చి ఆడబెట్టినావు, పెట్టి నువ్వు వాళ్ళతో మాట్లాడు ముచ్చడబెట్టి అంటే ఏందన్నట్టు? ఏంది తమాషా? ఏంది? ఏం చేసిండ్రు మీరు? కాబట్టి ఇప్పుడు చాలామంది నిన్నటికి అయిపోయింది కదా, ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళ ఇళ్ళల్లో పోతారు. ఇవాళ రేపు ఇక చాలా స్టేట్మెంట్లు వస్తాయి, అలా జరిగిన కథలు అన్నీ వస్తాయి. ఒకవేళ వాళ్ళు ధైర్యం చేసి వాళ్ళని మాట్లాడగలుగుతాయి. ఇప్పుడు ఈమెలాగా తక్కిన వాళ్ళందరినీ ఈమె ఫోన్లు చేసి చెప్పిండ్రంట, నువ్వు చాలా కరెక్ట్ మాట్లాడినావు, ధైర్యంగా మాట్లాడినావు అని. పార్టిసిపెంట్స్ చెప్పిండంట ఈమె ఫోన్ చేసి. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇది జాతీయ సంబంధం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి సీఎం రిజైన్ అని హ్యాష్ట్యాగ్ నడపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. అసొంటోడు ఎన్ని రోజులు ఉన్నది అంత నష్టం తెలంగాణకు. నా కాంగ్రెస్కు నష్టం మాకు ఇష్టం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక 20 ఏళ్ళు జరిగే నష్టం మనోడు సంవత్సరంలో ప్యాక్ చేసి పడేసాడు. అన్ని రంగాలు, ఒక రంగం కాదు, ఆల్ కేటగిరీస్. కాబట్టి నేను సబ్జెక్ట్ డైవర్ట్ కావద్దని ముందుకు పోకుండా మీరు వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, ఆ సీసీ ఫుటేజ్ కంప్లీట్గా బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బయటికి విడుదల చేయాలి, బహిర్గతం చేయాలి, కానీ ఎందుకు కప్పిపుచ్చుకుంటా ఉన్నారని చెప్పి కూడా బక్క జడ్సన్ అన్న డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి. నిన్ననే శిఖా గోయల్ గారికి కూడా ఎవరైతే ఎంక్వైరీ కమిషన్ చీఫ్ ఉన్నటువంటి శిఖా గోయల్ గారికి కూడా ఒక వినతి పత్రం అందజేశారు. ఇది ఖచ్చితంగా బహిర్గతం చేయాలి మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ అని చెప్పి. ఎక్కడ బహిర్గతం చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనతో పాటు తీసుకెళ్ళినటువంటి ఫైమ్ కురేషికి అసలు లోపలికి ఎట్లా తీసుకెళ్ళిర్రు అనే క్వశ్చన్స్ రేజ్ అవుతాయి అని చెప్పి కూడా వాళ్ళు బహిర్గతం చేయడానికి, బయట పెట్టడానికి ఆలోచిస్తూ ఉన్న పరిస్థితి ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు చట్టపరమైన శిక్షలు పడాల్సిందే అని చెప్పి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కాదు, అసలు యావత్ భారతదేశ బ్రాండ్ ఇమేజ్ని తగ్గించే ప్రయత్నం జరిగింది. దీని పట్ల ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి బక్క జడ్సన్ అన్న డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం.